అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ సౌత్ అమెరికన్ కాంటినెంట్లో ఉంది. ఆ కాంటినెంట్లో 9 దేశాలు ఉంది. బ్రెజిల్, పెరు, బొలివియా, కొలంబియా, వెనుజులా, సురినామ్, ఫ్రెంచ్ గుయానా, ఎడ్జుకార్ ఇన్ని దేశాల్లో అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఉంది. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్కి అమెజాన్ జంగిల్ అండ్ అమెజోనియా అనే పేర్లు కూడా ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న అన్ని రెయిన్ ఫారెస్ట్ల కన్నా అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ చాలా పెద్దది. ఎంత పెద్దది అంటే 55 లక్షల చదరపు కిలోమీటర్లు ఉంటుంది. అయితే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ మొత్తం ఒక దేశం అనుకుంటే ఈ ప్రపంచంలో అతిపెద్ద 9వ దేశం అది అవుతుంది. మన భూమి మీద ఉన్న 20% ఆఫ్ ఆక్సిజన్ ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ నుండి వస్తుంది. ఇందుకోసం ఈ ఫారెస్ట్ని ద లంగ్స్ ఆఫ్ అర్త్ అని కూడా అంటారు. ఈ ఫారెస్ట్కి అమెజాన్ అనే పేరు గ్రీక్ మైథాలజీ నుండి వచ్చింది. ఈ ఫారెస్ట్ని మన భూమి మీద 55 మిలియన్ సంవత్సరాల ముందు ఫామ్ అయింది. భూమి మీద ఆస్ట్రాయిడ్ పడ్డ తర్వాత డైనోసార్ లాంటి పెద్ద పెద్ద జీవులన్నీ చనిపోయాయి. ఆ తర్వాత వాతావరణ మార్పుల వల్ల ఈ సౌత్ అమెరికాలో ఈ చిన్నగా ఫామ్ అవుతూ ఇప్పుడు అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఆవిర్భవించింది. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు అమెజాన్ రెయిన్ ఫారెస్ట్కి వేరే ఫారెస్ట్లకి డిఫరెంట్ ఏంటంటే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అన్ని ఫారెస్ట్లా కాదు. కొంత దూరం దట్టమైన అడవి ఉండి కొంత దూరం గ్రాస్ ల్యాండ్ ఉంటుంది. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అలా కాదు, మనుషులు నడవడానికి కూడా వీలు లేనంత దట్టమైన అడవి ఉంటుంది. ఈ ఫారెస్ట్లోకి సన్లైట్ రావడం చాలా కష్టంగా ఉంటుంది. అందుకే ఈ ఫారెస్ట్ ఇప్పటికీ చీకటిగా ఉంటుంది. ఒకవేళ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లోకి మనమైతే వెళ్ళినట్లయితే కింద ఉండే నేల కూడా కనబడదు. అందుకే ఈ నేలని డార్క్ ఫ్లోర్ అని పిలుస్తారు. ఈ అమెజాన్ ఫారెస్ట్లో పాటు లేక్స్ అండ్ రివర్స్ కూడా ఉన్నాయి. నైలు నది తర్వాత ప్రపంచంలోని అతిపెద్ద రెండవ నది అమెజాన్ రివర్ అమెజాన్ ఏరియాలో ప్రవహిస్తుంది. ఈ నది ప్రపంచంలో ఉన్న అన్ని నదుల కన్నా ఎక్కువ నీరును కలిగి ఉంది. ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ఇంత పెద్ద నదికి ఒక బ్రిడ్జ్ కూడా లేదు. బ్రెజిల్లో అయితే ఈ నది ఒక 5 కిలోమీటర్ల వరకు అలా అండర్ వాటర్లో కూడా ప్రవహిస్తూ ఉంటుంది. 1542లో ఫ్రాన్సిస్ కోడి ఒరేలా అనే ఒక యూరోపియన్ ట్రావెలర్ మొట్టమొదటిసారి అమెజాన్ రివర్లో ట్రావెల్ చేశాడు. 2007న మార్టిన్ స్ట్రల్ అనే ఒక వ్యక్తి అమెజాన్ నదిని పూర్తిగా స్విమ్ చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డులో కూడా ఎక్కాడు. 1 డేకి 10 గంటల చొప్పున స్విమ్మింగ్ చేసిన 66 రోజులు అమెజాన్ నదిని పూర్తిగా స్విమ్ చేశాడు. ఎప్పుడు ఈస్ట్ డైరెక్షన్లో ఫ్లో అయ్యే ఈ అమెజాన్ రివర్ హ్యాండీస్ పర్వతాలు సడన్గా పెరగడం వలన వెస్ట్ డైరెక్షన్లో ప్రవహిస్తూ అట్లాంటిక్ ఓషన్లో కలుస్తుంది. అయితే ఈ నది అప్పటి నుండి ఇప్పటి వరకు వెస్ట్ డైరెక్షన్లోనే ప్రవహిస్తుంది. ఈ ప్రపంచంలో ఎక్కడ లేని చెట్లు ఈ అమెజాన్ అడవుల్లోనే ఉన్నాయి. ఈ ఫారెస్ట్లో 390 ఇండివిజువల్ ట్రీస్ ఉన్నాయి. వాటిని పీసెస్గా డివైడ్ చేస్తే 16,000కు పైగా ఉంటాయి. ప్రపంచంలో ఉన్న రెయిన్ డిపార్ట్మెంట్లో సగభాగం అమెజాన్ అడవులే. ఫార్మాసిటికల్ కంపెనీస్ ఉత్పత్తి చేసే మెడిసిన్లో దాదాపు 25% ఈ అమెజాన్ అడవుల నుంచి సేకరించి తయారు చేస్తారు. అది కూడా ఇక్కడ ఉండే 1% చెట్లు మాత్రమే పరిశోధించి తయారు చేస్తారు. ఏ చెట్టు అయినా సరే పెరగడానికి ఫాస్ఫరస్ అనేది అవసరం. అయితే ఈ అమెజాన్ అడవికి ఫాస్ఫరస్ ఎలా వస్తుందో తెలిస్తే షాక్ అవుతారు. సహారా డెజర్ట్ దగ్గరలో నార్థన్ సైడ్ అనే ఒక ఏరియా ఉంది. అక్కడ ఇసుకలో ఫాస్ఫరస్ ఉంటుంది. అక్కడ ఉండే హెవీ వింగ్స్ వలన డస్ట్ ట్రావెల్ అవుతూ ప్రతి సంవత్సరం 182 మిలియన్స్ ఆఫ్ టన్స్ డస్ట్ వేరే ప్రదేశాలకు ట్రావెల్ అవుతుంది. ఈ డస్ట్లో ఫాస్ఫరస్ కలిగి ఉండడం వల్ల ప్రతి సంవత్సరం 22 టన్నుల డస్ట్ ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో పడుతుంది. ఎక్కువ మొత్తాదులో డస్ట్ ఫాస్ఫరస్ ఉండడం వలన ఈ ఫారెస్ట్లో మొక్కలు పెరగడానికి తొందరగా ఉపయోగపడుతుంది. ప్రపంచంలోనే ఎక్కడ లేని చెట్లు ఈ అమెజాన్ అడవుల్లోనే ఉన్నాయి. ద రాయల్ విక్టరీ వాటర్ లిల్లీ ప్రపంచంలోనే అతిపెద్ద ఆకుగా పేరు పొందింది. అది కూడా ఈ అడవిలోనే పెరుగుతుంది. 3 మీటర్ల పొడుగుండి 40 కేజీల బరువుని ఈజీగా మోయగలదు. ఇన్సెక్ట్స్ అండ్ చిన్న జీవుల్ని కీటకాలను చింపి తినే ఆహారపు మొక్కలు కూడా ఈ అడవిలోనే పెరుగుతున్నాయి. కొన్ని రకాల మొక్కలు ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే వాటిని కనుక మనం వాసన పీల్చినా లేకపోతే ముట్టుకున్న కొన్ని క్షణాలలో చనిపోతాం. అలాగే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్కు మనకు తెలియని ఎంతో వింతైన క్రూరమైన విచిత్రమైన జంతువులు కూడా ఉన్నాయి. అనకొండ, జాగ్వార్, హమ్మింగ్, స్పైడర్ మంకీ, ఎంతో విషపూరితమైన బుల్లెట్ యాంట్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. నార్మల్ చీమలు కొడితే మనకు అంత నొప్పిగా అనిపించదు, కానీ ఒకవేళ బుల్లెట్ యాంట్స్ కొడితే ఒక బుల్లెట్ కాల్చినంత నొప్పిగా ఉంటుంది. అంత నొప్పి ఎలా ఉంటుందంటే అది కూడా 5 డేస్ వరకు అలాగే ఉంటుందంట. అయితే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో 2.5 మిలియన్ ఇన్సెక్ట్స్ జీవిస్తున్నాయని ఒక శాస్త్రవేత్తలు ఒక రిపోర్ట్లో చెప్పారు. ఇక్కడ చిన్నగా మనం రోజు చూసే స్పైడర్లు ఇక్కడ 5 టైమ్స్ పెద్దగా కనిపిస్తుంది. ఇక్కడ పెరిగే అమెజాన్ బటర్ఫ్లైస్ తాంబేలు యొక్క కన్నీళ్ళను తాగి బతుకుతాయి. అమెజాన్ ఫారెస్ట్ను ఒక సైంటిస్ట్ విజిట్ చేసినప్పుడు అతను అక్కడ సీతాకోక చిలుకల్ని పరిశోధించాడు. సీతాకోక చిలుకలు ముసలి మరియు తాంబేలు యొక్క కన్నీళ్లను పీల్చుకొని అతను గమనించాడు. ఇలా ఎందుకు చేస్తున్నాయని వాటి మీద పరిశోధన చేశాడు. సీతాకోక చిలుకలు పుష్పాల మీద మకరందాన్ని తాగే వీటికి లవణాల అవసరం ఉంటుంది. ఉప్పులో ఉండే పోషక పదార్థాల వలన తొందరగా గుడ్లు పెట్టడానికి సహాయపడతాయి. ఈ సీతాకోక చిలుకలు ఓన్లీ కన్నీళ్ళు మాత్రమే కాదు, లవణాలు ఎక్కడ ఉంటాయో అక్కడ వాలి వాటిని పీల్చుతూ తాగుతూ ఉంటాయి. ఈ అమెజాన్ అడవిలో 200 పక్షి జాతులు ఉన్నాయి. వాటిలో గట్టిగా అరిచే పక్షి కూడా ఉంది. ఈ అడవిలో ఉండే దీని సౌండ్ దాదాపు 1/2 కిలోమీటర్ వరకు వినిపిస్తుందంట. రంగురంగుల సీతాకోక చిలుకలు, కింగ్ఫిషర్ పక్షులు, ఒరిగ్రామ్ అనే పక్షులు, ఇంకా చాలా రకాల పక్షులు కూడా ఉన్నాయి. హైపర్ పైథాన్స్, అనకొండ లాంటి స్నేక్స్ కూడా ప్రతి 2 కిలోమీటర్లకు ఒకటనే కనిపిస్తుంది. ఈ ఫారెస్ట్లో ఉన్న రివర్స్లో ఎలక్ట్రికల్ షాక్తో ఏ జంతువులనే చంపగలిగే ఈల్ ఫిషెస్ ఉన్నాయి.
అలాగే ఫిరానాలు, పాయిజనస్ డార్క్ ఫాక్స్ ఇలాంటి విషపూరితమైనవి కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ ఫారెస్ట్లోకి ఎవరైనా వెళితే మలేరియా మరియు డెంగ్యూ ఫీవర్స్ 80% వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇక్కడ జీవించే మనుషుల విషయానికి వస్తే అమెజాన్ ఫారెస్ట్లో 500 ఏడీలో సంవత్సరం క్రితం మొట్టమొదటి మనుషులు వచ్చారని ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ ప్రకారం 300 ఏడీలో 50 lakhs జనాభా ఉంది అంచనా. అయితే ఇయర్ 19 వచ్చేసరికి 10 లక్షల జనాభా ఉంది. 1980 వచ్చేసరికి 2 లక్షల జనాభా మాత్రమే మిగిలింది. ఇంత జనాభా తగ్గిపోవడానికి గల కారణం ఇక్కడుండే ప్రజలు చావులతో గేమ్స్ ఆడడం. 400 నుండి 500 ఆటంక జాతులు నివసిస్తున్నారు. ఈ ఫారెస్ట్లో 50 లక్షల జనాభా వరకు ప్రపంచంలో ఎలాంటి సంబంధం లేకుండా జీవిస్తున్నారు. ఇందులో కొన్ని జాతులు క్యారిబన్స్ అని అంటే మనుషులు తింటారు అనమాట. ఇందులో చాలామంది హెడ్ హంటింగ్ గేమ్స్ ఆడుతూ, అంటే ఎవరైతే ఎక్కువ మంది చంపి వాళ్ళ తలని కలెక్ట్ చేస్తారో వాళ్ళే తినారనమాట. ఈ గేమ్లో అడవిలో ఉండే క్రూరమృగాల వల్ల కొంతమంది చనిపోయారు, కొంతమంది పీసెస్ వల్ల చనిపోయారు, కొంతమంది ఫారెస్ట్ ఫైర్స్ వల్ల చనిపోయారు. 1960 వరకు అమెజాన్ ఫారెస్ట్లో ఎవరు వెళ్లకుండా చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. ఆ తర్వాత కొంతమంది ఆ ఫారెస్ట్ని అగ్రికల్చర్ ఏరియాగా మారుస్తామని అనుకున్నారు. వాళ్ళు రీసెర్చింగ్ ఏమీ చేయకుండానే డిఫారెస్టేషన్ స్టార్ట్ చేసేసారు. మొత్తం అయిపోయిన తర్వాత చెట్లన్నీ నరికేసిన తర్వాత అక్కడ సాయిల్లో ఫెర్టిలిటీ లేదని తెలిసింది. అలా మొదలైన డిఫారెస్టేషన్ ఏదో ఒక కారణంగా రోజు జరుగుతూనే ఉంది. ఆ తర్వాత 1970లో హైవే కడతామని కొంత ఫారెస్ట్ని తొలగించారు. సగం పూర్తయిన తర్వాత హైవే కూడా మధ్యలో ఆగిపోయింది. అయితే అమెజాన్ ఫారెస్ట్లోకి రోడ్డు ద్వారా చేరుకోలేని ఒక పెద్ద సిటీ కూడా ఉంది. ఆ సిటీ పేరే ఈక్వెడస్ నగరం, పెరు దేశంలో ఉంది. ఇది అమెజాన్ డీప్ ఫారెస్ట్ లో అండ్ ఈ నగరంలోకి 4 లక్షల జనాభా నివసిస్తున్నారు. ఆయిల్ కంపెనీలు విచ్చలవిడిగా ఆయిల్ డ్రిల్లింగ్ యాక్టివిటీస్ చేస్తున్నాయి. ఇలాంటి చాలా కారణాల వల్ల 2018 వరకు అమెజాన్ ఫారెస్ట్ 17% నాశనం అయిందని, అలాగే చాలా ఫైర్ యాక్సిడెంట్ వల్ల అమెజాన్ అడవి చాలా వరకు నాశనం అయింది. ఇప్పటికే చాలా వరకు అమెజాన్ ఫారెస్ట్ డ్యామేజ్ అయినట్టు అయిందని, అయితే ఇప్పటికీ ముందైనా జాగ్రత్త తీసుకోకపోతే అమెజాన్ ఫారెస్ట్ మొత్తం అంతరించిపోవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. టుడే వీడియో సబ్స్క్రైబ్ ఫర్ మోర్ దెన్ వీడియోస్.